అనుమతి లేకుండా ఉపలీజు చెల్లదు. సో, రాష్ట్రంలో యజమాని అనుమతి లేకుండా ఉపలీజు చెల్లదని చెప్పేసి హక్కులు పరిశీలించకుండా స్టేటస్ కోసం ఉపలీజుకు తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం. మొత్తంగా యజమాని అంగీకారం, రాతపూర్వక అనుమతి లేకుండా లీజుదారు ఉపలీజు ఇవ్వటం చట్టవిరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కులు పరిశీలించకుండా చర్లపల్లి ఎస్హెచ్ఓ ఓ ఇంటిని ఉపలీజుకు తీసుకుని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అది అక్రమమేనని పేర్కొంది. ఇంటి యజమాని ఇచ్చిన వినతి పత్రంపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందనమాట. ఇతరులకు అద్దెకు ఇచ్చిన ఇంట్లో పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిబ్రవరి 27న అయితే ఇచ్చిన వినతి పత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ తిరుమల లక్ష్మణాచార్యులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఈవి వేణుగోపాల్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి ఈసీ నగర్లో 240 చదరపు గజాల్లో ఉన్న గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల భవనాన్ని చర్లపల్లి నోటిఫై మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీకి నెలకు 36,000 అద్దెతో లీజుకి ఇచ్చారు. అయితే సొసైటీ ఇంటిని పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉపలీజుకు ఇచ్చిందని, దీనికి పిటిషనర్ అనుమతించలేదని పేర్కొన్నారు. అద్దె, విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయన్నారు. పోలీస్ స్టేషన్ కావడంతో భయంతో ఖాళీ చేయించలేక డీజీపీకి వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మార్చిలో మొత్తం అద్దె బకాయిలు చెల్లించినట్లు తెలిపారు. వాదనలో విన్న న్యాయమూర్తి ఆస్తిపై పిటిషనర్కు హక్కులున్నాయని, 11 నెలల పాటు సొసైటీకి అద్దెకు ఇస్తున్నట్లు ఒప్పందంలో ఉందన్నారు. ప్రస్తుతం ఆ కాలపరిమితి కూడా ముగిసిపోయిందన్నారు. యజమాని అయిన పిటిషనర్ అనుమతి లేకుండా సొసైటీ ఉపలీజుకి ఇవ్వడం చట్టవిరుద్ధమని, పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి 3 నెలల్లో తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తూ పిటిషనర్పై విచారణ మూసివేశారన్నమాట. సో, ఈ విధంగా మొత్తంగా యజమాని హక్కు లేకుండా ఎవరో కూడా ఏమీ చేయలేరని చెప్పేసి హైకోర్టు అయితే భూమి ఉన్నవారికి, స్థలాలు ఉన్నవారికి, పొలాలు ఉన్నవారికి, ఆస్తులు ఉన్నవారు అందరూ కూడా ఇది ఒక మంచి నిర్ణయం చెప్పిందనమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్